హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఇవాల్టి స్పెషల్ రెసిపీ తోటకూర ఉల్లికారం. తోటకూరతో మనం ఎక్కువగా పప్పు తాలింపులే చేస్తూ ఉంటాము. అలా కాకుండా ఇలా తోటకూర ఉల్లికారం చేసి చూడండి, తప్పకుండా నచ్చుతుంది. ఈ కర్రీ చేయడానికి ఎక్కువ టైం కూడా పట్టదు, చాలా త్వరగా చేసేసుకోవచ్చు. మరి ఈ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా ఒక మిక్సీ జార్లోకి 2 పెద్ద ఉల్లిపాయల్ని ఇంత సైజు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. కారం 3 స్పూన్ల వరకు వేసుకోవాలి. కారం తక్కువగా కావాలంటే 2 స్పూన్లు సరిపోతుంది. 10 వెల్లుల్లి రెబ్బలు, రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. మరి మెత్తగా కాకుండా కొద్దిగా పలుకుగా ఉండేలాగా పేస్ట్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీలో పేస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక కడాయిలోకి 3 స్పూన్ల నూనెను వేసుకోవాలి. నూనె కాగాక ఆవాలు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఫ్రెష్గా ఉన్న కరివేపాకు వేసుకోవాలి. మనం ముందుగా రెడీ చేసుకున్న ఉల్లికారాన్ని ఇందులోకి వేసేసుకోవాలి. ఇదంతా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ ఉల్లికారాన్ని ఇలాగే ఒక 5 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లికారం 5 నిమిషాల తర్వాత ఇలా ఫ్రై అయ్యి ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి 2 టొమాటోలు ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. టొమాటోలను ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పసుపును కూడా వేసుకోవాలి. ఇవన్నీ బాగా కలిసిన తర్వాత 5 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవాలి. 5 నిమిషాల తర్వాత ఉల్లికారం ఇలా రెడీ అయ్యి ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి శుభ్రంగా కడిగి కట్ చేసుకున్న తోటకూరను వేసుకోవాలి. ఇక్కడ నేను ఒక కట్ట తోటకూరను తీసుకున్నాను. తోటకూరని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. తోటకూరలో ఉండే వాటర్ అంతా పోయేంత వరకు మనం ఇలా ఫ్రై చేసుకోవాలి. ఈ టైంలో సాల్ట్ ఏమన్నా సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోవచ్చు. తోటకూర ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత మూత పెట్టి 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి మగ్గించుకోవాలి. చూసారు కదా, ఎంతో టేస్టీగా ఉండే తోటకూర ఉల్లికారం కూర రెడీ అయిపోయింది. మనం వేసిన ఆయిల్ అంతా ఇక్కడ ఎడ్జస్ట్లో సపరేట్గా కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ కూరని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఎంతో టేస్టీగా ఉండే ఈ తోటకూర ఉల్లికారం రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి. అలా చేస్తే నేను వీడియో పోస్ట్ చేసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.